సో ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి నుంచి నేను ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అదేంటంటే కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఉంది కదా. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి అంటే 2023కి సంబంధించి అన్ని కాలేజెస్లో అసలు ఏ విధమైన కట్ ఆఫ్ ఉంది కేటగిరీ వైజ్. లాస్ట్ ఇయర్ మనకి 5 కౌన్సిలింగ్లు అనేది కండక్ట్ చేయడం జరిగింది, ఫేజ్ 1 నుంచి ఫేజ్ 5 వరకు. నేను అనుకుంటుంది ఏంటంటే ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, సో ఈ కాలేజెస్ వైజు ఫేజ్ 1లో ఏ విధమైన కట్ ఆఫ్ ఉంది కేటగిరీ వైజు, ఫేజ్ 2లో ఏ విధమైన కట్ ఆఫ్ ఉంది కేటగిరీ వైజు, ఇలా ఫేజ్ 5 వరకు ఈ కాలేజెస్లో ఎంత కట్ ఆఫ్ ఉంది కేటగిరీ వైజ్ అని ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో అందులో భాగంగానే ప్రజెంట్ అయితే నేను మీకు ఇక సికింద్రాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా, సో ఇది బెస్ట్ కాలేజీ నా హైదరాబాద్. సో దీనికి సంబంధించి అసలు ఫేజ్ 1 నుంచి ఫేజ్ 5 వరకు ఏ విధమైన కట్ ఆఫ్ ఉందనేది చెప్పబోతున్నాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు ఏమన్నా ఇది యూజ్ అవుతుందా, యూజ్ అవుతుందంటే మాత్రం కమెంట్ చేసేసేయండి. సో ఈ యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. అన్ని కాలేజెస్కి సంబంధించి ఈ యొక్క వీడియో అనేది చేసేసుకుందాం. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్కి ఏ విధమైన కట్ ఆఫ్ ఉంది, సెకండ్ కౌన్సిలింగ్కి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది అనేది సో మీకు కూడా తెలిసింది కాబట్టి అది ఈ ఇయర్ యూజ్ అవుతుంది. అంటే ఇన్ కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే కనుక సో ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ ఇయర్లో ఏ విధమైన కట్ ఆఫ్ ఉందనేది కొంచెం ఐడియా అనేది వస్తుంది మీకు. సో అందువల్ల సో దయచేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. చూసి మీకు యూస్ఫుల్ అవుతుందంటే మాత్రం చెప్పేసేయండి, ఇవి యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో లేదు నచ్చలేదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి. ప్రజెంట్ అయితే ఈ వీడియో చూడడానికి ట్రై చేసేయండి. సో ప్రజెంట్ అయితే సికింద్రాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి ఫేజ్ 1 నుంచి ఫేజ్ 5 వరకు కేటగిరీ వైజ్ అయితే కట్ ఆఫ్ చెప్తున్నాను. సో చూసేయండి. సో ఇది కాలేజ్ యొక్క కోడ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ కాలేజెస్ కోడ్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క కోడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ ఫేజ్ 1కి సంబంధించి చూద్దాం ఏ విధమైన కట్ ఆఫ్ ఉంది ఏంటి అనేది. సో ఫస్ట్ ఓసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూస్తే 48,784 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓసీకి సంబంధించి చూస్తే 6,016 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత బీసీఏకి సంబంధించి 25,028 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీసీకి సంబంధించి చూస్తే 24,244 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీబీకి సంబంధించి చూస్తే 19,740 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీకి సంబంధించి చూస్తే 18,295 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. ఇకపోతే ఎస్టీకి సంబంధించి 22,132 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీకి సంబంధించి 21,929 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. సో చివరిగా బీసీఈకి సంబంధించి చూస్తే 22,585 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో మనకు అందరికి తెలుసు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఫేజ్ 1కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. సో ఫేజ్ 2లో ఇదే విధమైన కట్ ఆఫ్ ఉందా అంటే చూద్దాం ఎలా ఉందో. సో ఇది ఫేజ్ 2కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. సో ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీలో కానీ ఈ సీట్ ఫిల్ చేయలేదు. జస్ట్ మనకి బీసీఏలో 25,722 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీసీ బీసీబీలో యొక్క సీట్ అనేది ఫిల్ చేయలేదు. ఎస్సీకి సంబంధించి 22,034 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీలో 26,653 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. రిమైనింగ్ కేటగిరీలో ఈ యొక్క సీట్ అనేది ఫిల్ చేయలేదు. తర్వాత ఫేజ్ 3 మనం ఫేజ్ వెళ్తున్న కొద్దీ మనకి సీట్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. అంటే అన్ని కేటగిరీలో ఫిల్ అవ్వకపోవచ్చు. మోస్ట్లీ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే అన్ని కేటగిరీలో సీట్స్ అనేవి ఫిల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫేజ్ 3కి సంబంధించి చూస్తే ఇందులో జస్ట్ 3 కేటగిరీలో మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. అది ఎస్సీ కేటగిరీలో 17,962 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. బీసీడీలో మాత్రం 26,029 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీఈలో వచ్చేసి 35,444 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. సార్ ఇది బీసీడీ, ఇది బీసీఈ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫేజ్ 4కి సంబంధించి చూద్దాం. ఫేజ్ 4లో మాత్రం కేవలం ఎస్సీ కేటగిరీలో మాత్రమే ఈ యొక్క సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఏ కాలేజీ? సికింద్రాబాద్కి సంబంధించి 22,320 ర్యాంకు కట్ ఆఫ్తో ఈ యొక్క సీట్ అనేది కేవలం ఫేజ్ 4లో ఓన్లీ ఎస్సీ కేటగిరీలోనే ఫిల్ చేయడం జరిగింది. సో చివరిగా ఫేజ్ 5కి సంబంధించి చూస్తే కనుక ఫేజ్ 5లో మనకి ఓన్లీ 2 కేటగిరీలో ఫిల్ చేశారు. అది బీసీఏలో 36,213 ర్యాంక్ కట్ ఆఫ్తో ఈ యొక్క సీట్ అనేది ఫిల్ చేశారు. సారీ ఈడబ్ల్యూఎస్ కూడా ఫిల్ చేశారు. ఫేజ్ 5లో 37,018 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది ఈడబ్ల్యూఎస్ సంబంధించి. తర్వాత బీసీడీలో వచ్చేసి 22,252 ర్యాంక్ అనేది
కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో రిమైనింగ్ కేటగిరీలో ఈ యొక్క సీట్ అనేది ఫిల్ చేయలేదు. సో ఇది ఈ ఫేజ్ 1 నుంచి ఫేజ్ 5కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను అసలు ఏ విధమైన కట్ ఆఫ్ ఉంది కేటగిరీ వైజ్ అనేది. సో చెప్పండి మరి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి, లేదనుకుంటే వదిలేసేయండి, సో ఇగ్నోర్ చేసేసేయండి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.